H1 దశలో వచ్చే వాళ్ళకి వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే బెటర్? ఈవెన్ కిడ్స్ తో వస్తారు, ఫ్యామిలీస్ తో వస్తారు, సో వాళ్ళ పరిస్థితి ఏంటి? అది H1 వాళ్ళ దగ్గరకు వస్తే వాళ్ళకి మోస్ట్ ఆఫ్ ద టైమ్ వీళ్ళకి ఇప్పుడు స్టూడెంట్ దశలో మన బాధ్యతలు మనం తీసుకునే దాన్ని బట్టి ఉంటది అనుకోండి. బట్ ఉద్యోగ పరంగా వచ్చే వాళ్ళకి బాధ్యతలు కొంచెం ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ దెమ్ గెట్ మ్యారేజ్ చేసుకొని వస్తారు, పిల్లలు ఉండొచ్చు, వాళ్ళకి చాలా కంపల్సరీ అవసరం. సో వాళ్ళకి అంటే వాళ్ళ బాధ్యతలను బట్టి వాళ్ళు ఎంత తీసుకోవాలి, ఎందుకు తీసుకోవాలి అన్న దానికి మేము గైడ్ చేస్తాం అన్నమాట. ఓకే, ఒక ఫార్ములా ఉంది. సో ఆ మెథడ్ ని, ఆ ఫార్ములాని అప్లై చేసి ఉద్యోగ పరంగా వచ్చిన వాళ్ళు లైఫ్ ఇన్సూరెన్స్ పరంగా ఎంత తీసుకోవాలి, ఎందుకు తీసుకోవాలి, వాళ్ళ బాధ్యతలు ఏంటి, ఫస్ట్ ఏమైనా అప్పులు ఉంటే తీరిపోవాలి. ఎందుకంటే ఇఫ్ ఐ గో టు బెడ్, ఇఫ్ ఐ డోంట్ గెట్ అప్, దెన్ మై డేట్స్, మై ఇన్కమ్ రిప్లేస్మెంట్ అవన్నీ బర్డెన్ కాకూడదు ఫ్యామిలీకి, సర్వెంట్ స్పౌస్ కానీ కిడ్ కానీ. సో ఆ ఫార్ములాని బేస్ చేసుకొని మీకు ఇంత అవసరము, ఎందుకు అవసరము, ఇలా ఉపయోగించుకోవాలనేది మనం గైడ్ చేస్తాం అనమాట. సో H1 వాళ్ళకి ఎందుకు ఇప్పుడు అంటే కంపేర్ చేస్తే మా జనరేషన్ తో పోల్చుకుంటే ఇప్పుడు జనరేషన్ కొంచెం అడ్వాన్స్డ్ గానే ఉన్నారు. రాగానే డీటెయిల్స్ తీసుకోవడము, ఫర్ ఎగ్జాంపుల్ మా నెఫ్యూ నీస్ వాళ్ళు ఫ్యామిలీ తీసుకొచ్చే ముందే అంకుల్ ఐ నీడ్ విల్ అండ్ ట్రస్ట్ లైఫ్ ఇన్సూరెన్స్ సార్, ఇవన్నీ సెట్ చేయండి, రేపు మా భార్య పిల్లలు వచ్చే సమయానికి ఐ షుడ్ థింక్ వరీ అబౌట్ ఇట్ ఎనీథింగ్ సార్, బిజీ అయిపోతాయి అనేది. సో ఇంపార్టెన్స్ అన్నది ఒక లైఫ్ ఇన్సూరెన్స్ ఒక ఉద్యోగ పరంగా వచ్చినప్పుడు బాధ్యతలు ఎక్కువ ఉన్నప్పుడు బాధ్యతలను కవర్ చేసామైనా ప్రొటెక్షన్ అనేది తీసుకోవాలి. యా, సో మనకేంటంటే మనం ఫైనాన్షియల్ గా ఎడ్యుకేట్ చేసేది వాళ్ళకి ఏది అవసరం, ఎందుకు అవసరం అనేది ప్రాధాన్యత ఇస్తాం కాబట్టి అక్కడ ఫీ ఉండదు, ఆబ్లిగేషన్ ఉండదు, బట్ వి షో ద వాల్యూ ఫర్ యువర్ టైమ్ అండ్ యువర్ మనీ. ఓకే, సో యా వాళ్ళు ఖచ్చితంగా తీసుకోవాలి అన్న దానికి ఒక నిదర్శనము ఫార్ములా. ఓకే, సో అప్పులు అది స్టూడెంట్ లోన్ కావచ్చు, కార్ లోన్ కావచ్చు, ఎనీథింగ్, అది ఒకటి. అప్పులు అనేది డెట్స్ అంటాము. ఐ అంటే ఇన్కమ్ రిప్లేస్మెంట్, అంటే నేను ఈ రోజు ఇంత సంపాదించడం వల్ల ఫ్యామిలీ ఇలా సర్వైవ్ అవుతుంది, క్వాలిటీ ఆఫ్ లైఫ్ ని గడుపుతుంది. ఆ సందర్భంలో నేను ఇఫ్ ఐ గో టు బెడ్, ఇఫ్ ఐ డోంట్ గెట్ అప్, అట్లీస్ట్ ఎన్ని సంవత్సరాల వరకు ఫ్యామిలీకి ప్రొటెక్షన్ ఉండాలంటే యంగెస్ట్ కిడ్ ఉంటాడు కదా, ఇప్పుడు ఒకరే కిడ్ ఉండొచ్చు, మల్టిపుల్ కిడ్స్ ఉంటాయి. యంగెస్ట్ కిడ్ కి 25 years వచ్చేంత వరకు మనకు ఒక బాధ్యతాయుతమైన తల్లిదండ్రులకి ఒక కవరేజ్ అంటూ ఉండాలి. ఓకే, అది నెలకు 4,000 ఖర్చు అనుకోండి, సంవత్సరానికి 50,000 అనుకోండి, యంగెస్ట్ కిడ్ 5 ఏళ్ళు అనుకోండి, 20 ఏళ్ళు టర్మ్ ఇన్సూరెన్స్ 1 million, చాలా చీప్ అనమాట. Whatever they are paying for the auto insurance, that is 50% less than the auto insurance. అంత తక్కువకి వస్తుంది. సో క్యాల్కులేషన్ అంటే ఎందుకంటే మీరు ఇందాక ఒక మంచి పాయింట్ రైజ్ చేశారు, తొందరగా తీసుకోవడం వల్ల, తక్కువ వయసులో తీసుకోవడం వల్ల వాళ్ళ ఆరోగ్యం విషయం గానీ తర్వాత వయసు విషయంలో గానీ దే ఆర్ లాకింగ్ దర్ ఏజ్ అండ్ హెల్త్ అట్ వెరీ యంగ్ ఏజ్ అండ్ హెల్తీ కండిషన్ చాలా చీప్ ఉంటాయి. యూ వోంట్ ఈవెన్ బిలీవ్, ఈవెన్ 50 cents per day అని కూడా ఉండే ఛాన్స్ ఉంది. అది దట్స్ ఫస్ట్ ప్రయారిటైజ్ చేసుకోవడం అనమాట. ఓకే, వేర్ వి ఆర్, వి వాంట్ టు లాక్ అవర్ ఏజ్ అండ్ హెల్త్. H1 ఇంకొకటి ఏంటంటే H1 వాళ్ళు చేసే పొరపాటు ఒకటి, ఇన్సూరెన్స్ ఇప్పుడు తీసుకోకుండా నిర్లక్ష్యం చేయడం ఒకటైతే ఎందుకు తీసుకోవాలన్న దానికి ఇది. ఓకే, రెండోది వచ్చేసి ఏం చేస్తాడంటే ఎంప్లాయర్ ఇన్సూరెన్స్. మా ఎంప్లాయర్ ఇస్తున్నాడని, ఎంప్లాయర్ ఎంత ఇస్తాడు, 1 time salary ఇస్తాడు. పెద్ద పెద్ద కంపెనీస్, ఫెడెక్స్, వాల్మార్ట్ లాంటి కంపెనీలు 50,000 ఇస్తాయి ఎంప్లాయర్ సైడ్ నుంచి. ఎందుకంటే 50,000 వరకు ఓకే డెత్ బెనిఫిట్ మీద 50,000 వరకు ఎంప్లాయర్ ద్వారా వచ్చే ఇన్సూరెన్స్ కి బెనిఫిషియరీ ఇన్కమ్ ట్యాక్స్ కట్టనక్కర్లేదు. 50,000 దాటితే స్టేట్ స్పెసిఫిక్ సో వాళ్ళు ఏంటంటే మిస్గైడ్ చేయకూడదనో లేకుంటే లెట్ దెమ్ బి అవేర్ ఆఫ్ ఇట్. పెద్ద పెద్ద కంపెనీలు కూడా 50,000 ఎందుకు ఇస్తాయి ఎంప్లాయర్ సైడ్ నుంచి అంటే 50,000 తర్వాత వచ్చే డెత్ బెనిఫిట్ కి బెనిఫిషియరీ డెత్ బెనిఫిట్ కి ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి అన్నది ప్రత్యక్షంగా పరోక్షంగా తెలియజెప్పడం. సో మనం జాబ్ చేంజ్ చేయొచ్చు, జాబ్ మనల్ని చేంజ్ చేయొచ్చు. చూస్తున్నాం కదా ఎంతమంది జాబ్ లే ఆఫ్ అవుతున్నాయి. అప్పుడు you don't know what is your health condition that day, you don't know what is your age that day, and the premiums చాలా మారిపోతాయి. అప్పుడు ఏంటంటే ఇంత ఉంది కదా అని చెప్పేసి తీసుకోకుండా ఉండే ఛాన్స్ కూడా ఎక్కువ ఉంది. అందుకోసమని మీరు అన్నట్టు వీలైన త్వరగా
వెరీ యంగ్ ఏజ్, యాజ్ సూన్ యాజ్ పాసిబుల్, యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ యూ కెన్ టేక్ ఇట్ ఇన్సూరెన్స్ అనేది. ఓకే, దాని విలువ తెలుసుకొని తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో డోంట్ డిపెండ్ ఆన్ ఓన్లీ ఎంప్లాయర్ ఇన్సూరెన్స్. అది 50,000 కావచ్చు, 150K కావచ్చు, 1 time salary 2 times salary కావచ్చు. అక్కడ మీరు సప్లిమెంటరీగానే ఇస్తారు. ఆ సప్లిమెంటరీ ఇన్సూరెన్స్ కి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, వాళ్ళు మనకు ఎవరి ఇయర్ టు ఇయర్ కాబట్టి ఇవ్వాలని కూడా రూల్ లేదు. ఇప్పుడు ఒక వ్యక్తి, ఒక అబ్బాయి, నాకు తెలిసిన అబ్బాయి, ఆ అబ్బాయి ఏం చేశాడు, ఇక్కడ అమెరికా వచ్చినాక ఫుల్ టైం జాబ్లో ఉంది అన్న నాకు అని చెప్పేసి పోస్ట్పోన్ చేశాడు. తర్వాత హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లం వచ్చింది. ఎంప్లాయర్ సైడ్ ఇస్తున్నాడు కానీ, ఎందుకంటే అది గ్రూప్ ఇన్సూరెన్స్ కాబట్టి ఎలాంటి కండిషన్స్ ఉన్నా ఇస్తారు. ఆయన సప్లిమెంటరీ ఇన్సూరెన్స్ ఇంకా ఎక్కువ కావాలన్నా కూడా వాళ్ళు ఇవ్వమన్నారు, ఎందుకంటే హ్యావ్ ద ప్రాబ్లం. అది కూడా తెలియదు మనకు, అంటే ఒక అవగాహన లోపం అంతే. కానీ కొంతమంది నిర్లక్ష్యం, కొంతమంది అవగాహన లోపం. సో ఎంప్లాయర్ ఇన్సూరెన్స్ ద్వారా వచ్చే ఇన్సూరెన్స్, అది బేసిక్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్యాకేజీలో కావచ్చు, సప్లిమెంటరీ ఇన్సూరెన్స్ కానీ, దాని మీద ఆధారపడడం అంత పొరపాటు వేరేది లేదు. అందుకోసమని అదే బయట తీసుకున్నారనుకోండి, ఓకే, యూ కెన్ టేక్ ఫర్ ద నెక్స్ట్ 20 years, 30 years, 35 years. You're locking your age, you're locking your health with less premiums. Premiums doesn't change. Okay. బట్ అక్కడ ఎంప్లాయర్ సైడ్ ఇయర్ టు ఇయర్ చేంజ్ అవుతుంది. ఇంకా కొన్ని పాలసీస్ ఉంటాయి, ఎవ్రీ ఇయర్ ఇన్సూరెన్స్ ప్రీమియం మారుతా ఉంటుంది. మన దగ్గర తీసుకునేది ఒకసారి మీరు 25 ఏళ్ళ 35 ఏళ్ళ తీసుకోండి, ఫిక్స్డ్. సో ఇన్ బిట్వీన్ హెల్త్ చేంజ్ అవుతుంది కావచ్చు, వయసు అయితే ఎలాగ మారుతుంటది. సో అందుకోసమని మనం ఏంటంటే, వాట్ ఆర్ ద ప్రికాషన్స్ యూ షుడ్ టేక్ ఇట్ ద మూమెంట్ యూ కమ్ హియర్. డూ యూ హ్యావ్ ఇనఫ్ ఇన్సూరెన్స్ టు ప్రొటెక్ట్ యువర్ ఫ్యామిలీ? నెంబర్ 1, ఎంత కావాలి, ఎందుకు కావాలి, ఎందుకు తీసుకోవాలి, డూ యూ నీడ్ టు డిపెండ్ ఆన్ ఓన్లీ ద ఎంప్లాయర్ సైడ్ ఆర్ నాట్? ఇలాంటివి మనకు తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. దాని తగ్గట్టు వీఆర్ వెరీ good on that. Okay, more than 3,000 people team. Okay, we are accessible, attentive to help as many people as possible and take care of them.